హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, మరి ఏం చేస్తామండి? అక్క మీ వారు ఏం చేస్తారు, అక్క మీ వారు ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు అని రిపీటెడ్గా మీరు అడుగుతానే ఉన్నారు కదా. సో ఇంకా డిసైడ్ అయిపోయానండి. ఇంకా నేను మా వారు ఏం చేస్తారో మీకు చెప్పదలుచుకోలేదు, చూపించదలుచుకున్నాను. అందుకే ఆయన ఏం చేస్తారో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంక ఈ ఇల్లు వచ్చేసి మా వారు పనిచేసే ఓనర్ గారి ఇల్లు అండి. కింద రెంట్కుంటారు వేరే వాళ్ళు, పైన ఓనరమ్మ ఆంటీ ఉంటారు. ఇంకా థర్డ్ ఫ్లోర్లో మా వాళ్ళు డ్యూటీ చేస్తారనమాట. ఆల్రెడీ మేము ఇంతకు ముందు చాలాసార్లు వచ్చున్నాము. అందుకని ఇంక మా పిల్లలు చాలా ఫ్రెండ్లీగా అలా వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇంక పిల్లల్ని లోపలికి పంపించేసి మా వారు పనిచేసే చోటుకి తీసుకెళ్తాను రండి. ఇదిగోనండి ఇదే. ఇంక ఇక్కడ మా వారు పని చేస్తారు. మీకు వీడియో చూస్తే అర్థమైపోయింది కదా, మా వారు చేసే డ్యూటీ మీకు ఒక క్లారిటీ వచ్చింది కదండి. మా వారితో పాటు అక్కడ కనిపించే ఆవిడ కూడా ఇక్కడే వర్క్ చేస్తారండి. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి స్వీట్స్ తయారు చేస్తారు. ఇంకొకళ్ళు కూడా వచ్చేవాళ్ళు, ప్రజెంట్ ఇప్పుడు రావట్లేదు. సో అయితే ఇక్కడ స్వీట్స్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి. ఈరోజు పెళ్ళి ఆర్డర్ ఉందండి, పెద్ద ఆర్డరు. సో వాటికే ప్రిపేర్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు రాఖీ పౌర్ణమి అండి. ఆ రోజు పిల్లల చేత రాఖీ కట్టించేసి మా వారికి వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి రాఖీ కట్టేశారు. ఇంక ఇవన్నీ అయ్యి మేము కార్ఖానాకు వచ్చేసరికి 10:30, 11 అలా అయిపోయిందండి. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ముందు రోజే ప్రిపేర్ చేస్తారనమాట. అసలు మేము ఎందుకు వచ్చామో చెప్తాను వినండి. అదే రోజు ఈవినింగ్ మా రిలేటివ్స్ది పెళ్ళి ఉంది. సో అక్కడికి దగ్గర అనమాట. మా వారు డ్యూటీ అయిపోగానే ఇంకా అక్కడి నుంచి పెళ్ళికి వెళ్ళిపోదాంలే అని చెప్పి మేము లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా అక్కడికే వచ్చేసాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఆ పెళ్ళి వాళ్ళ ఆర్డరేనండి ఇది, సారీ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మా వారు ప్యాక్ చేసి పంపించేశారు. ఈవినింగ్ మేము పెళ్ళికి వెళ్ళామండి. ఎలాగో వచ్చాం కదా, ఇంకా మా వారు ఏం చేస్తారో అని చెప్పి మీరు రిపీటెడ్గా అడుగుతున్నారు కదా, చూపిద్దామని చెప్పి ఇంక ఇవన్నీ షూట్ చేశాను. నార్మల్గా అయితే ఏదన్నా రెసిపీ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు ఆల్రెడీ సగం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నారు. ఇంకా నేను అది పోస్ట్ చేసినా ఇంకా మీకు అర్థం కాదులే అని చెప్పి నేను ఏ రెసిపీ కూడా వీడియో తీయలేదండి. ఇంక ఇక్కడ ఆల్రెడీ తయారు చేసినవన్నీ చూపిస్తున్నాను కదా. ఈ గిన్నెలో ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్లో మీకు తెలుస్తుంది ఇదేంటి అనేది. సో ఫైనల్గా మ్యాటర్ అయితే ఇదండి. మా వారు ఏం చేస్తారు మీకైతే ఒక క్లారిటీ వచ్చేసింది కదా. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా వస్తుంది, అదేంటో నేనే చెప్పేస్తాను వినండి. ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసినవి తీసుకెళ్ళి ఏ షాప్లో అమ్ముతారు అని మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్కి కూడా నేను ముందుగానే ఇప్పుడు రిప్లై ఇచ్చేస్తాను. యాక్చువల్గా ఇది ఓనర్ ఆంటీది ఓన్ హౌస్ అనమాట. పైన ఇలా కట్టేసుకొని ఇంట్లోనే ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయిస్తారు. కానీ ఇవైతే షాప్లో పెట్టి అమ్మరండి. ఆంటీ గారు ఈవినింగ్ బండి మీద పెట్టి అమ్ముతారనమాట. ప్రజెంట్ అయితే ఆర్డర్ ఉందని ఇంకా ఈ స్వీట్స్ అన్నీ చేశారండి. నార్మల్గా అయితే హాట్ స్వీటు అన్నీ ఉంటాయి. మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసి ఈవినింగ్ ఆంటీ గారు బండి మీద తీసుకెళ్ళి అమ్ముతారు. ఇక్కడికి దగ్గరలోనే అదొక ఏరియా అండి. అది ఏంటో కనుక్కొని మా వారిని అడిగి చెప్తాను. ఇందాక ఒక గిన్నెలో ఒక ఐటెం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. ఇంకా వాటిని ఇలా తయారు చేసి అరిసెలు వేస్తున్నారండి. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ గిన్నెలో అలా చూసేసరికి అది ఏంటబ్బా అని అనిపించింది కదా. ఇంక ఇక్కడ అరిసెలు వేస్తున్నారండి. చాలా ఫాస్ట్గా వేస్తారు. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకు అరిసె అంటే చాలా ఇష్టం, కానీ మా వారు చేసేది అయితేనే నేను తింటాను. బయట ఎవరన్నా ఇస్తారు కదా, అవి అస్సలు బాగుండవండి. ఏంటో గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి, ముదర పాకం తీసేస్తారు. మా వారు చేసేది అయితే చాలా బాగుంటుంది. నిజంగా మా వారు అని కాదు కానండి, స్వీట్స్ అన్నీ చాలా బాగా చేస్తారు. మా వారు ఫస్ట్ నుంచి ఇదే డ్యూటీ అండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ నేర్చుకున్నారు. ఇంకా దీని మీదే ఇంక ఇలా సెటిల్ అయ్యారు. ఇంకా
ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పున్నాను, ప్రజెంట్ నేను పెట్టే వీడియోస్ కంటెంట్ ఇది కాదు, నాకు మనసులో ఇంకా వేరే ఉంది, అదేంటో త్వరలోనే చెప్తాను, మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. సో అది ఇదేనండి. ఎప్పటికైనా మేము ఓన్గా షాప్ పెట్టుకొని ఆ వీడియోస్ అన్ని రెసిపీస్ మీకు చూపించాలని నా కోరిక అండి. మన కోరిక ఎంత బలంగా ఉన్నా కానీ దానికి తగిన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. నెక్స్ట్ వైజాగ్లో షాప్ పెట్టడం అంటే అంత ఈజీ కాదండి. బోల్డ్ అడ్వాన్సులు, రెంట్లు చాలా చెప్తున్నారనమాట. సో దానివలన లేట్ అవుతుంది. కానీ ఎప్పటికైనా షాప్ పెట్టాలి అనేది మా వారిది నాది ఒకే కోరిక. ఎప్పటికైనా అది నెరవేరాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. అసలు మా వారని చెప్పటం కాదు కానండి, ఆయన ఏ స్వీట్ చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆయన ఎక్కడ వర్క్ చేసినా కానీ ఆ షాప్కి బిజినెస్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఆల్రెడీ మా వారు చేసిన రెసిపీస్ నేను వీడియోస్ తీసి వేరే ఛానల్లో పోస్ట్ చేశానండి. యాక్చువల్గా అదే నా ఫస్ట్ ఛానల్. కానీ అవి సగం వీడియోస్ పెట్టిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఓనర్ ఆంటీ గారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నదాన్ని పై ఫ్లోర్కి షిఫ్ట్ చేశారనమాట. ఇంకా అప్పుడు నేను వీడియోస్ ఆపేశాను, మా పాపతో కూడా అవ్వడం లేదులే అని చెప్పి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ నేమ్ కావాలని కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. ఎప్పటికైనా స్వీట్ షాప్ పెట్టి వీడియోస్ పోస్ట్ చేస్తే కనుక నేను ఆ ఛానల్లోనే పోస్ట్ చేస్తానండి. సో ప్రస్తుతానికైతే ఆ ఛానల్లో ఏ వీడియోస్ పెట్టట్లేదు, అలా ఆపేశాను. అసలు ఈ స్వీట్ రెసిపీస్ పెట్టేటప్పుడు చాలా రీచ్ ఉండేదండి. చాలామంది చూసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, మాకు ఈ స్వీట్ చేసి చూపించండి అని చెప్పి అడిగేవాళ్ళండి. కాకపోతే సడన్గా ఇలాగా ఆంటీ గారేమో పై ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు ఈ కార్ఖానాని. కిందనైతే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వీళ్ళు పొట్టుపొయ్యి మీద రెడీ చేస్తారనమాట అన్ని ఐటమ్స్. సో చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పొగ వస్తుంది అని చెప్పి ఇంకా హైట్ పెంచారనమాట. ఇంకా దానివలన నేను ఇంకా ఆగిపోయాను. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వీడియో తీయటానికి అవ్వదు, వీళ్ళు కూడా ఆపేశారనమాట వర్క్ కొన్ని రోజుల పాటు. అందువలన ఛానల్ని అలా ఆపేవలసి వచ్చిందండి, లేదంటే ఈ పాటికి ఆ ఛానల్కి మానిటైజేషన్ అయిపోయేది. సో కాకపోతే ఎప్పటికైనా నేను ఇదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి, బలంగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని. ఇంక ఇక్కడ చేసిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నారండి. ఈ ప్యాకింగ్ మొత్తం అయిపోయి ఎవరు వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇంకా మేమైతే రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అంతేకాదండి, ఈ వీడియో యూజ్ అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంక ఇక్కడ బాక్సుల్లో ప్యాక్ చేసినవి టేప్తో పెట్టేస్తాం కదా, ఇంకా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి చూసుకోవాలంటే అవ్వదు. అందుకని చెప్పి వాళ్ళకి ఇంకా సపరేట్గా ఇస్తున్నారు, అందుకని చిన్న బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు. నార్మల్గా సారీ అంటేనే లెక్క మీద ఉంటుంది కదా, అవి కదిలించకూడదని ఒక నమ్మకం, అందుకని అలాంటి వాళ్ళ కోసమే ఇలా పెడుతున్నారనమాట. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.